వివి ఫన్ అండ్ వ్లాగ్స్. నేను మీ మయూరి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో ఇలా వెదర్ అయితే చాలా చల్లగా ఉందన్నమాట, కూల్గా. సో వర్షం అయితే పడుతుంది, తుప్పరు పడుతుంది అంతా వానైతే. సో ముందుగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈరోజు ఫుల్ వర్షం ఉందన్నమాట. ఇది క్రిస్మస్ రోజు వ్లాగ్, 25th డిసెంబర్. సో నాకు కాలేజ్లో క్రిస్టియన్ ఫ్రెండ్స్ అయితే చాలామంది ఉన్నారనమాట. సో వాళ్ళందరికీ అయితే విష్ చేశారు కాబట్టి, సో ఆబ్వియస్లీ నా ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటారు కాబట్టి, సో వాళ్ళందరికీ కూడా ఇక్కడ డైరెక్ట్గా చెప్తున్నా. అండ్ మన సబ్స్క్రైబర్స్లో ఎవరైనా ఉన్నా కూడా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. క్రిస్టియన్సే కానివ్వండి, హిందూసే కానివ్వండి, ముస్లిమ్సే కానివ్వండి, మనం అందరం ఒకటే కదా. సో ప్రతి ఒక్క పండుగ మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటున్నాము. సో అందరం ఇలా కలిసిమెలిసి ఉండాలని నేనైతే కోరుకుంటున్నా. హాయ్ పడుకొని లేచిండు మా సాయంత్రం టైంలో. ఎవరికి చెప్తున్నావు హాయ్ అని? మంచిగా చెప్పు హాయ్. పెడదామా? ఇందాక చూపించాను కదా బయట వెదర్ ఎలా ఉందన్నది. అయితే ఇది మొత్తం వాన పడ్డది. అక్కడ నీకు కూర్చొనికి రాదు. వెదర్ చాలా చల్లగా ఉందని అయితే కొంచెం ఏదైనా వేడిగా చేద్దామని అయితే అనుకుంటున్నా, స్నాక్స్ లాగా. ఇది ఈవినింగ్ టైంలో. సో ఏం చేద్దాం అనేసి అయితే అనుకుంటుంటే నాకు మంచూరియా చేయాలనిపించింది. మంచూరియానే ఎందుకు చేయాలనిపించింది అంటే, ఇంట్లో మంచూరియా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి అనేసి అయితే చేద్దామని అనుకుంటున్నా. పగలబడి నవ్వడానికి కారం లేని పచ్చలాగా ఇది మన దృష్టిలో నథింగ్. సో మంచూరియాతో నాకు కొన్ని మెమరీస్ అయితే ఉన్నాయి. చేయగలుగుకుంటావా? సో మంచూరియా చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. అయితే నాకు కొన్ని మెమరీస్ అయితే ఉన్నాయి. నా ఇంటర్లో మా క్యాంటీన్లో అనమాట. నేను ఇంటర్ చేస్తున్నప్పుడు మా క్యాంటీన్లో అయితే, మా క్యాంటీన్ అంటే మాది ఇంటర్ క్యాంటీన్లో, నేను ఇంటర్ చదువుతున్నప్పుడు ఇంటర్ క్యాంటీన్లో అయితే మంచూరియా చాలా బాగా చేస్తుండే వాళ్ళు. సో వాళ్ళ దగ్గర ఎప్పుడైనా 10 రూపీస్కి 2 పీసెస్ ఇస్తుండే. 5 రూపీస్ ఉంటే 5 రూపీస్ పట్టుకొని పోయినా కానీ ఒక పీస్ అయినా తీసుకొచ్చుకొని తింటుండే లంచ్ టైంలో మేము. సో ఆ మెమరీస్ అయితే గుర్తొస్తున్నాయి. మా గ్యాంగ్ ఉండేదన్నమాట ఒకటి. సో ఇంటర్లో మా గ్యాంగ్ అయితే మేము 6 మెంబర్స్ అనమాట. నేను, రజని, మాధురి, పార్వతి అండ్ రేణుక, భాగ్య. సో మేమైతే మొత్తం 6 మెంబర్స్ గ్యాంగ్ అనమాట. సో కంపల్సరీగా ఎవరైనా ఒక్కరు మనకు మంచిగా తీసుకొచ్చుకొని షేర్ చేసుకుంటుండే. సో ఆ హ్యాపీ డేస్ అయితే మంచిగా నాకు గుర్తొస్తున్నాయి. ఇప్పుడు చాలా మిస్ అవుతున్నా ఇంటర్ ఫ్రెండ్స్నైనా కానీ, డిగ్రీ ఫ్రెండ్స్నైనా కానీ, నా పీజీ ఫ్రెండ్స్నైనా కానీ నేను చాలా మిస్ అవుతున్నా. సో చూస్తున్నారు కదా వీడియో చేద్దామంటే ఇటొక చిన్న ఇటొక్కరు అయితే కూర్చున్నారు. మా చిన్నోడు అయితే పడుకొని లేచిండు. చూడరు ఎట్లున్నాడో. పడుకొని లేచి ఒక దమ్మ ఏడుస్తాడు అనమాట. హాయ్ చెప్పు వాళ్ళకి, హాయ్ చెప్పు. హాయ్, హలో, హౌ ఆర్ యు? హ్యాపీ క్రిస్మస్ చెప్పు. హ్యాపీ క్రిస్మస్. ఏం చెప్పావురా? మా పెద్దోడు వెనకాల కూర్చున్నాడు. హాయ్ చెప్పు నాన్న. సో ఇవాళ అయితే చేద్దామని అనుకుంటున్నా. నీకు చూపియాలా? చూపిస్తా, చేద్దామని అనుకుంటున్నా. సోను తింటావా మంచూరియా? ఏంటిది మాకేంటిది అంటున్నాను. ఓకే, నువ్వు తింటావా? వర్షం తినవా? బాగుంటుంది, తింటావా? సో ఇవాళ అయితే అసలు ఏం పని చేసే మూడ్ లేదు. కాకపోతే ఇట్లా వేడివేడిగా తినాలంటే మనమే చేసుకొని తినాలి కదా. సో దాని కోసం అయితే చేద్దామని అనుకుంటున్నా. అలాగే ఏమేమి యాడ్ మంచూరియా ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాను అన్నది అయితే ఇందులో క్లియర్గా అయితే ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చూడండి. ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ మీకు ఏమనిపించింది ఈ వ్లాగ్ చూస్తే అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఓకే సోను? ఓకే ఓకే ఓకే. ఇక్కడ నేనెంత ఎదవనో నాకే తెలియదు. మాకు తెలుసులేరా.
చేద్దామా మంచూరియా చేద్దామా ఓకే క్యారెట్ తింటావా నువ్వు క్యారెట్ తినవా తినాలి బాగుంటుంది వాళ్ళ మీద కూడా చల్లుతావా లాలనా వాళ్ళని తినమని ఇక వాళ్ళని తినమని ఇక హలో సబ్స్క్రైబర్స్ చెప్పు క్యారెట్ తిను అను క్యారెట్ తిను 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 సరే చాకపోతా లేకపోతే వెళ్ళేస్తారు మరుగుతుంది మళ్ళీ వేస్తే వదిలేయకండ్రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండ్రా వదిలేస్తారేట అలాగా మనము చాయ్ వడగట్టినప్పుడు అలా చెప్దాము వాళ్ళు ఏం చేస్తారో అడుగుదాము చాయ్ వడగట్టినప్పుడు మనం చాయ్ జాల్లో అయితే మనకి చాపత్తి ఉంటుంది కదా అది మళ్ళీ చాయ్లో అయితే వేయొద్దంట వేస్తారా మీరు వేయరా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరు మా పెద్దోడు చూస్తారంట మా చిన్నోడైతే ముఖం మీద నీళ్ళు వేస్తారు ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా ఉన్నాయి సినిమాలు సరే కొంచెం చాయ్ తాగిన తర్వాత వేడి వేడి మంచూరియా చేసుకుందాము దాని ఇంగ్రీడియంట్స్ చెప్తా డాడీ కొడుతున్నంట హాయ్ నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి ఏంట్రీ ఇది ఎట్లా తింటారు చెప్పండి ఆ కాయ ఎట్లా తింటారు చూపి తిని చూపి చూపి ఎట్లా తిన్నట్టు చూపి ఎట్లా తింటారు ఎవరు అంటే ఎవరు తగ్గరు కదా అన్నట్టు తమ్ముడు అంటే అన్న అంతేనా అంతేనా తగ్గేదేలే మెల్లగా అనాలి మెల్లగా అట్లా కాదు చూపిస్తా ఒక నిమిషం అట్లా మెల్లగా తగ్గేదేలే ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు ఇవే తగ్గించుకుంటే మంచిది ఇంకా మా వాడైతే మంచి కుదురు తగ్గేదేలే రప్పా 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 అట్లా కాదు కామన్ సెన్స్ కదా ఇటారా తాడి పెరిగిన బుద్ధి దానికి రప్పా 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 ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న రప్పా 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 ఏష్నా తీష్నా ఏష్నా తీష్నా అట్లా కాదు ఇక రప్పా రప్పా
వీళ్ళు ఇట్లనే కొడతారు కానీ ఇక మన వీళ్ళతోటి ఏమైనా చేయాలంటే ఆగు, వీళ్ళతో ఏమైనా చేయాలంటే అరగంట పట్టేది గంట పడుతుంది, అంతేనా సోను? ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? అరే రే రే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఎవరిని కొడతారు, ఎవరిని రమ్మంటారు, ఎవరిని కొడతారు? సో చూసారు కదా, మా ఇద్దరు పిల్లల సహాయంతో అయితే చేసాం అనమాట ఇది. సో క్యారెట్ ఇంకా చెప్పు, ఏదో ఏదో ఒకటి చెప్పు. క్యాబేజ్ రెండు అయితే నేను చాప్ చేసుకున్నా. సో దీన్ని ఇందులో ఏమేమి కలుపుతాను ఏంటి అన్నది అయితే క్లియర్గా చూపిస్తాను, చూడండి. సేమ్ మా కాలేజ్ క్యాంటీన్లో ఎట్లయితే ఉంటుందో టేస్ట్ అట్నే వస్తుంది. సో ఆ డేస్ అనేది గుర్తొస్తాయి అనమాట మళ్ళీ ఇంకోసారి. సో చేసేద్దాం. ఏంటండి ఇది? ఏంటండి ఇది? ఇదైతే మంచూరియా పౌడర్ అనమాట, మనకి బయట షాప్స్లో దొరుకుతుంది అండ్ ప్యాకెట్ లాగా. అండ్ మనకి ఇట్లా మంచూరియా చేసే షాప్స్ ఉంటాయి కదా, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, వాళ్ళని అడిగితే కూడా ఇస్తారు. అన్నీ మిక్స్ అయి ఉంటాయి అనమాట. ఇందులో మనము కొంచెం స్పైసీ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి ఇందులో మనం యాడ్ చేసుకోవాల్సింది ఏంటి అనేది చూస్తాం. సో స్పైస్ అన్నది తక్కువ ఉంటుంది, కారం తక్కువ వేస్తారు వాళ్ళు, మళ్ళీ సాసెస్లో చేస్తారు కాబట్టి నేను సాస్ లేకుండా డ్రై మంచూరియా చేస్తున్నా కాబట్టి సో చూపిస్తా ఏమేమి యాడ్ చేస్తారు అన్నీ. ప్రతి ఒక్క మసాలా అన్నీ అయితే యాడ్ చేస్తారు ఇందులో. ఈ మిక్స్ అనేది మనకి బయట దొరుకుతుంది. అండ్ దీంట్లో సో ఈ మిక్స్లో కార్న్ఫ్లోర్, ఇది కార్న్ఫ్లోర్ 2 స్పూన్స్ అయితే యాడ్ చేస్తున్నా. ఇది మైదా 1 స్పూన్ అయితే యాడ్ చేస్తున్నా. ఇది రైస్ ఫ్లోర్, ఇది బియ్యం పిండి. సో ఇది 1 స్పూన్ అయితే యాడ్ చేస్తున్నా. ఇప్పుడు వీటిని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేస్తున్నా. బియ్యం పిండితో మనకి అండ్ కార్న్ఫ్లోర్తో ఏంటంటే క్రిస్పీనెస్ వస్తుంది అనమాట, క్రంచీగా ఉంటుంది. సో మైదాతో కొంచెం సాఫ్ట్నెస్ అయితే ఉంటుంది అనమాట. ఈ మనకి మంచూరియా మిక్స్ అని చూపించాను కదా, అందులో అయితే ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ అయితే యాడ్ చేస్తారు. ఇప్పుడు మనం చేసినవన్నీ అయితే వేస్తారు. కాకపోతే వాళ్ళు మళ్ళీ సాసెస్లో మనకి ఫ్రై చేసి ఇస్తారు కాబట్టి అందులో మళ్ళీ యాడ్ చేస్తారు కాబట్టి ఇందులో తక్కువ వేస్తారు. సో మనం దానికి తగ్గట్టుగా వేసుకోవాలి. టేస్ట్ మాత్రం సూపర్ వస్తుంది. సో ఇలా మిక్స్ చేసుకున్నాక కొంచెం సాల్ట్, కొంచెం చిల్లీ పౌడర్ వేసుకుంటే సరిపోతుంది. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెల్లరగిపోతారు. సో సాల్ట్ అయితే వేస్తున్నా. కొంచెం మేము స్పైసీ ఎక్కువ తింటాం కాబట్టి టూ స్పూన్స్ కారం అయితే వేస్తున్నాం. సో స్పైసీగా తినేవాళ్ళు మంచిగా స్పైసీగా చేసుకోవాలనుకుంటే ఇలా ట్రై చేయండి. లేని వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోండి. అండ్ ఇందులో కొంచెం లైట్గా అయితే కలర్ అయితే యాడ్ చేస్తాను నేను ఇప్పుడు. ఫుడ్ కలర్, సో పించ్ ఆఫ్ ఫుడ్ కలర్ ఇది మంచిగా అయితే మిక్స్ చేసుకొని ఫుడ్ కలర్ కూడా మంచిగా మిక్స్ అయిపోతుంది. అండ్ కారం, ఉప్పు అన్నీ మంచిగా మిక్స్ అయిన తర్వాత
సో ఇప్పుడు మనం క్యారెట్ ఇవి చేసుకున్నాం కదా, ఇవైతే మిక్స్ చేసుకోవాలి. సో ఇట్లా గట్టిగా అయితే చేసుకోవాలి. క్యాంటీన్లో వాళ్ళు మిక్స్ చేసేది కూడా చూసేవాళ్ళం అనమాట మేము. మంచి గట్టిగా మిక్స్ చేస్తుండే, మంచి ఫ్రై చేస్తుంటే మంచి స్మెల్ అయితే వచ్చేదన్నమాట. ఎప్పుడెప్పుడు లంచ్ బిల్ అవుతుందా, ఎప్పుడెప్పుడు క్యాంటీన్కి వెళ్తామా అన్నట్టే మాకు అనిపించేది అనమాట. సో ఇంకా మిక్సింగ్ ప్రిపరేషన్ అయితే అయిపోయింది కదా, మొత్తము మిక్స్ చేసి అయితే పక్క పెట్టుకున్నాము. ఇంకా ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ అయితే పెట్టుకుందాం. ఒక సిస్టర్ చెప్తారు యూట్యూబ్లో, ప్యాన్ కింద ఫైర్ ఎట్టి అని. మనం ఫస్ట్ ఫైర్ ఎడదాం. తేడాగా ఉందేంటి? సో దీంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకుందాం. సో ఆయిల్ ఓకే. సో ఆయిల్ వేడి అయిన తర్వాత మనము మంచిగా బాల్స్ చేసేద్దాం. ఎప్పుడు వీడియో చేద్దాం అనగా నాకు ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉంటుంది, ఎందుకంటే రోడ్కి ఉంటుంది ఇల్లు కాబట్టి. ఒకరు కూరగాయలను వస్తారు, ఒకళ్ళు ఏమో పాతింప సామాన్లో కూలిగడ్డ అని వస్తారు, ఇంకొకళ్ళు ఏమో ముగ్గమ్మ అని వస్తారు. సో దానివల్ల కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది, మూడ్ ఖరాబ్ అవుతుంది. దాని రిఫ్లెక్షన్ మొత్తం నా మొహంలో రిఫ్లెక్ట్ అవుతుంది. అందుకని కొంచెం వాయిస్ ఓవర్ ఎక్కువ ఇస్తాను నేను డైరెక్ట్గా మాట్లాడేదానికంటే. సో ఆయిల్ అయితే వేడైన తర్వాత మనం మంచిగా వేయడం స్టార్ట్ చేద్దాము. ప్రాసెస్ అయితే ఇంతే. కాకపోతే మా కాలేజ్ క్యాంటీన్లో ఏంటంటే షేప్లెస్ చేస్తారు. కాలేజ్ క్యాంటీన్ లేదంటే రౌండ్గా చేయకపోయేది, ఇట్లా ఒక ఏమంటారు ఒక ముద్దలాగా చేసి ఇచ్చేదన్నమాట. పోదాం. కానీ మనకి షేప్తో ఏం పని ఉంది, టేస్ట్తో పని కదా. సో టేస్ట్ అయితే చాలా మంచిగా ఉండేది, సూపర్ ఉండేది. కాలేజ్ అయిపోయిన తర్వాత నేను డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత కూడా ఒకసారి అటు సైడ్ వెళ్ళినప్పుడు మళ్ళీ ఆ క్యాంటీన్కి వెళ్ళి ఆ మంచిగా తినైతే వచ్చిన అనమాట. ఒకసారి ఎక్స్పీరియన్స్, మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది అది మనకి.
వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళు చేసేదైతే క్యాంటీన్లో. ఆమె పేరు శారదమ్మ అనుకుంటా, నాకు అంత గుర్తులేదు. బట్ ఇద్దరు చాలా బాగా అండర్స్టాండింగ్తో ఉండేవాళ్ళు అనమాట వాళ్ళు. ఓవర్ యాక్షన్ ఇట్టి అంటున్నావు ఏంట్రా? ఓవర్ యాక్షన్ నోర్మోయ్. వాటర్ అయితే ఎక్కువ వేయదు, గట్టిగా చేసుకోవాలి ఇది. క్యాబేజీ స్మెల్ ఉన్నది మంచిగా వస్తుంది అనమాట ఇది ఫ్రై అవుతున్నప్పుడు. వీళ్ళు ఎంతమందికి క్యాబేజ్ పడదో చెప్పండి. చాలా మందికి అయితే క్యాబేజ్ స్మెల్ అన్నది పడదని అంటారు, నచ్చదని అంటారు. పెసరపప్పు వేసుకొని క్యాబేజ్ కర్రీ చేసుకుంటే మంచిగా ఉంటుంది, మంచి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫ్రై చేసుకున్న బాగుంటుంది. అండ్ ఇలా మంచూరియాలు ఇలాంటివి చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అండ్ మోమోస్ కూడా చేస్తారు, వెజ్ మోమోస్లో క్యాబేజ్ యూజ్ చేస్తారు అండ్ ఇలా క్యారెట్ కూడా యూజ్ చేస్తారు. అది ఇంకెప్పుడన్నా చేద్దాం మనం. పుష్పలో డైలాగ్ లాగా వేసిన తర్వాత తీస్తాయి కదా. వేసిన తీసిన మొత్తం కంప్లీట్ చేసేద్దాం ఇవన్నీ పిండి అయితే కదా. వేసిన తీసిన తీయలే, ఇంకా వేసిన ఇంకా తీయలే. మంచిగా ఉడికి మంచిగా ఫ్రై అయిన తర్వాత తీద్దాం. తొందరగా అమ్మయ్యా ఐ గాట్ ఇట్. కొట్టినవా తమ్ముండ? కొట్టినవా? ఇట్లా ఉంటుంది మా ఇంట్లో. ఫస్ట్ కిడ్కి ఏమనుకుంటామంటే ఒక్కడే అయిపోయింది కదా, ఇంకొకరు ఉంటే ఆడుకోవడానికి మంచిగా ఉంటుంది, పాపం ఒక్కడే అయిపోయింది కదా అని అనిపిస్తుంది. తర్వాత ఇంకొకరు ఉంటే వాళ్ళకి బాగుంటుంది అనేసి మనం సెకండ్ కిడ్కి అయితే ప్లాన్ చేస్తాం కదా. ఇప్పుడు అనిపిస్తుంది అప్పుడే కొంచెం మంది ప్రశాంతంగా ఉండేది అనేసి. ఇద్దరు కొట్టుకున్నాడే. సోను స్మెల్ బాగా వస్తుంది కదా, మంచిగా క్రేజీ స్మెల్ వస్తుంది, హైలైట్. కొంచెం ఫ్రై కావాలి. నోట్లో నీళ్ళు లాలాజలం వస్తుంది అన్నట్టు. సో మామూలుగా ఎప్పుడన్నా మా ఆయన బయటికి వెళ్తే మంచూరియా ఎక్కువ తెప్పించుకుంటాను నేను, నాకెందుకు అది మంచిగా అనిపిస్తుంది, బాగా ఇష్టము. సో ఇట్లా డ్రైగా కూడా తీసుకొస్తే బాగుంటుంది, కానీ డ్రైగా ఎక్కువ ఇవ్వరు మనకి, ఇట్లా చేసింది వేస్తారు. మనకి ఏమంటారు సాస్లో మనకి మళ్ళీ ఫ్రై చేసి ఇస్తారు కదా, అదే ఎక్కువ ఇస్తారు. ఇట్లా ఫుల్గా ఇవ్వమంటే అందులో చేయకుండా ఇట్లా డ్రైగా ఇవ్వమంటే కొంచెం తక్కువ క్వాంటిటీ ఇస్తారు.
కానీ ఇప్పుడు బయట జరిగేవి చూస్తుంటే హోటల్స్లో కానీ బయట ఎక్కడన్నా ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో కానీ ఎక్కడన్నా జరిగే న్యూస్లో చూస్తున్నాం కదా, ఇవి వస్తున్నాయి అందులో అవి వస్తున్నాయి, ఈ పురుగులు ఆ పురుగులు అని బయట తినాలంటే కూడా భయం అవుతుంది. సో చాలా వరకు అయితే ఈ మధ్యకాలంలో మేము బయటికి వెళ్ళింది లేదు, బయటికి వెళ్ళి ఇట్లా ఎంజాయ్ చేసింది లేదు. సో ఇంట్లోనే ట్రై చేద్దాము, ఇంట్లోనే చేసుకుందాము అన్న థాట్ ఒకటి. అందుకనే ఇంట్లోనే ఏదైనా ట్రై చేసి పిల్లలకైనా మనకైనా హైజీన్గా ఉంటుంది, మన చేతులతో మనం చేసుకుంటాం కదా. ఇంట్లో గరిటెల పరిస్థితి, స్పూన్ల పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది మా ఇంట్లో. దీనిపైన ఎక్కి నిల్చున్నాడు మా చిన్నోడు, సొట్ట పడ్డది కనిపిస్తుంది. ఇది రెండోది, ఫస్ట్ ఎక్కడికి అక్కడ మొత్తం తొక్కి పడేసిండు, ఇది రెండోది. మీ గురించే చెప్తున్నా, మీ ఘనకార్యాలు. అవును, తీసినాలి కదా, తీసిన. మా డైలాగ్ మర్చిపోయినాను అంటుండు, అప్పుడు వేసేటప్పుడు వేసినామే కదా, ఇప్పుడు తీసిన. దీనిపైన పెప్పర్ పౌడర్ చల్లుకుంటే, చాట్ మసాలా చల్లుకుంటే ఉంటుంది క్రేజీ అసలు. సో నెక్స్ట్ వేసే ముందు మనం టేస్ట్ చేద్దాం ఎట్లుందన్నది. వేడి వేడి మీద సోను ఎవరు వచ్చి టేస్ట్ చేస్తారు? ఫుల్ కాదుంది, నేను టేస్ట్ చేస్తా. మండుతున్నట్టుంది. కాలేజ్ డేస్ గుర్తొచ్చినాయా బాబు? ఎక్కడున్నారు మీరంతా? రోజుల్లో రోడ్ల మీద తిప్పి 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 పిప్పి చేశాడు. పార్వతి, మాధురి గుర్తుందా? రజని, భాగ్య, రేణు గుర్తుందా? మంచిగా కామెంట్ చేయరా బాబా. ఈ వీడియో ఎప్పుడు చూసినా కానీ కామెంట్ చేయుది. మా పెద్ద టేస్ట్ చేస్తారట. పట్టు ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. ఓకే, తాత వచ్చిందా చూడుకో. డోర్ తీద్దామా? పల్లి కాదు, ఓన్లీ పిండి. దగ్గర నా దగ్గర ఇట్రా, కెమెరా దిక్కు చూడు. సూపర్. అట్లా చేయొద్దు, వాళ్ళకి మళ్ళీ ఏమనిపిస్తుంది. పట్టుకో. కొత్త కొత్త ట్రై చేయడంలా నేను ఫస్ట్, మా వాడు లాస్ట్. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. ఇసొంటోడు కాంప్లిమెంట్ ఇచ్చిండంటే ఇంకా మీరు తప్పకుండా చేసుకొని తినాలబ్బా. నీకా? మా చిన్నోడికి కూడా కావాలంట. పట్టుకో, తిను. ఎట్లుంది? బాగుందా? సూపర్ చెప్పు, సూపర్ చెప్పు. మీరు కూడా చేసుకొని తినండి. కాంప్లిమెంట్ ఇచ్చిండంటే తిరుగులేదు. చల్ల వేసి గిన్నెలు వేసి కదా, చల్ల వేసుకొని తినాలి. కావాలా నీకు? అలా ఎంజాయ్ చేయండి. చూంచియాలనా? ఊపాలి, కాలుతుంది. ఉప్పు కింద పెట్టుకో. సో మా ఆయన వచ్చే వరకు కొంచెం వేడివేడిగా వేసి ఇస్తాం ఆయనకు. ఇప్పుడు ఇవైతే నేను ఎంజాయ్ చేస్తాం. మీరైతే ఇంటర్ ఫ్రెండ్స్, మీరు గనక నా ఛానల్ చూస్తున్నట్టయితే ఎప్పుడు చూసినా కానీ కామెంట్ చేయరు బా కింద. మిస్ అవుతున్నా మీ అందరినీ నేను.
బొల్లారంలో ఉంటే ఇక్కడ వచ్చినాం. వాళ్ళు అక్కడ ఉన్నారు బొల్లారంలో. వాళ్ళు బొల్లారం లేరు, వాళ్ళు సికింద్రాబాద్ వెస్ట్ మారేడుపల్లి కాలేజ్ చదువుకున్నప్పుడు మేము చదువుకున్నాం అనమాట కాలేజ్లో. ఇప్పుడు నువ్వు స్కూల్ ఎట్లా చదువుతున్నావు మీ ఫ్రెండ్స్ తోటి, అట్లా మా ఫ్రెండ్స్ తోటి కాలేజ్ చదువుకున్నా అప్పటి ఫ్రెండ్స్ గురించి మాట్లాడుతున్నా నేను. బెస్ట్ అందులో ఇంటర్లో నాకు పరిచయమైన పార్వతి డిగ్రీ వరకు అయితే కంటిన్యూ 5 years వరకు అయితే బెస్ట్ ఫ్రెండ్. ఇంకా ఆ తర్వాత ఇంకా డిగ్రీలో గ్యాంగ్ ఉండేది, అది ఇంకెప్పుడన్నా చెప్తా. మా ఓడు బేసిక్గా మా పెద్దోడు ఏవి కొత్తగా ట్రై చేసిన లేకపోతే కొత్తగా ఏమన్నా తినిపిస్తే తినడు చాలా వరకు, కానీ ఇవి తింటున్నాడు అంటే మీరు అర్థం చేసుకోవాలి. చెప్పబెట్ట ఎట్లుంది? సూపర్. బాగా నచ్చిందా? ఓకే. మా చిన్నోడు నువ్వు ఇట్రా చెప్పు, బాగుందా? సూపర్. సో నాకైతే చాలా హ్యాపీ, పిల్లలకు కూడా నచ్చింది నా టేస్ట్. మీ అందరు కూడా నోరు ఊరుతుంది కదా, అయితే చేసుకొని తినండి అబ్బా, సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయినాయి. ఈ చేతిలో పిండి ఉంది కదా, అందుకే చేతితో తింటున్నా. చిచ్చిదే అండి. చిచ్చి తిరగదు తించడు. చిచ్చి దాని అనుకుంటే తింటూ హ్యాండ్ వాష్ చేసుకున్నా కదా నేను సోప్ తోటి. అయినా 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 తగ్గుతాయి. అయిపో హ్యాండ్ వాష్ చేసుకుంటే అప్పుడు పోవు. పోదా? హ్యాండ్ వాష్ చేసుకుంటే అప్పుడు పోవు. అంతే అంటావు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. బేసిక్ సెన్స్ ఉండదు. చేసుకోలే సబ్బుతో అవు అక్కడ హ్యాండ్ వాష్ లేదా ఎల్లో కలర్ది, అది దాంతో చేయలేదా లెమన్ది? నువ్వు చిచ్చి పోయి వేయాలి. మామూలుగా మీ నీట్గా మస్తు ఎక్కువ, మీరు పట్టించుకోకూడదు. ఫింగర్ నా కొడుకులు అందరూ నాకే తగులుతారు. అవును కంప్లీట్ చేసేసిండు తమ్ముడు. వావ్ సూపర్ ఫాస్ట్. ఇలా సౌండ్ అయితే రావాలి, సూపర్ టేస్ట్ ఉంటాయి. అది క్యాబేజ్. ఇదండి మన వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీ వాల్యుబుల్ కామెంట్ని కామెంట్ సెక్షన్లో యాడ్ చేసేయండి. మీ అందరికీ నోరు ఊరితే మాత్రం నా తప్పైతే కాదు, మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని తినండి. సో మరొక మంచి వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. టిల్ దెన్ టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, కీప్ స్మైలింగ్, బాయ్.